హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన 7 నెలల వ్యవధిలో ఇంచుమించు 150-200 మంది దాకా రైతు ఆత్మహత్యలు కుటుంబాలు చనిపోయినాయని చెప్పి తాజాగా లెక్కలు విడుదలైనాయి. అయితే ఈ అంశం ఏది కూడా పచ్చపత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కకపోవడం హైలైట్ అనమాట. మనకు ఎంతసేపు నదుల అనుసంధానం, పోలవరం జలహారతి ఇట్లాంటి కథనాలు, తర్వాత కూటమి సర్కారు అమరావతికి ఇస్తున్న ప్రాధాన్యత, తర్వాత సీజ్ ద షిప్ ఇట్లాంటివి హైలైట్ అనమాట. ఏవి ఇంకా శ్రీవారి లడ్డులో జగన్మోహన్ రెడ్డి అవినీతి ఏంది, పందికొవ్వు కలిపారా, ఇట్లాంటి అంశాలతో రాష్ట్రాన్ని అట్టుడికిచ్చినాం అనమాట. గత 7 నెలల పాలనలో విజయవాడ వరదల్లో రైతులను, తర్వాత మన యంత్రాంగాన్ని, వరద బాధితులను ఎట్లా ముంచినామో తెలిసిందే. ఇవన్నీ పక్కకు పోయి ఆఖరికి అంటే రాష్ట్రానికి ఆయువు పట్టే రైతాంగం అని చెప్పి ఇక పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తాం, స్పీచ్లు ఇస్తూ ఉంటాం. గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ హయాంలో ఆర్బీకే సెంటర్లు ఇవన్నీ పెట్టినా కూడా అదో దిక్కుమాల పథకం, అసలు రైతులను ఆదుకునే విధానం ఇట్టనా అని చెప్పి రైతు ఆత్మహత్యలు ఆపేదానికి మా దగ్గర ఒక పెద్ద స్కెచ్చే ఉంది అని చెప్పి మేనిఫెస్టోలో పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకొచ్చారు. ఇప్పుడు ఆ మేనిఫెస్టోలు లేవు, ఆ యూట్యూబ్లో ఉండే టీడీపీ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న వీడియోస్ లేవు, రైతులకు సంబంధించిన ఇచ్చిన హామీలు గుర్తులేవు. ఇవన్నీ అయిపోగా నిన్న మొన్న చూసినాం కదా, కళ్ళాల మీద ఒడ్లు కొనుక్కునే దిక్కులేక రోడ్ల మీద రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ఇంచుమించు 95 మంది, ఇది సర్కార్ లెక్క, 95 మంది రైతుల ఆత్మహత్య. ఇవన్నీ 3 మెన్ కమిటీ నిర్ధారించినవే, అంటే ప్రభుత్వం నిర్ధారించింది. వాస్తవానికి 150 మందికి పైగా బలవన్మరణం. 6.5 నెలల టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రైతన్నల పరిస్థితి దారుణం. అంటే ప్రభుత్వం వస్తేనే ఎవరు చచ్చిపోరు. అంటే రైతుల విషయంలో అన్నదాత ఎట్లా ఫీల్ అవుతున్నాడు, వాళ్ళు చేసిన అప్పులు, పండించిన పంటకు మద్దతు ధర వస్తుందా లేదా, అవి కొనుక్కునే పరిస్థితి ఉందా, చేసిన అప్పులకు ఇవన్నీ కూడా కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటాయి. వాస్తవానికి పంట వేసేటప్పుడు ఆకాశం వైపు, భూమి వైపు చూడడం రైతు దినచర్య. కాలం కలిసి వస్తున్నాము, మంచి పంట పండుతుంది. దళారి ఏమంటారు, దయాగా చూపించింది అనుకో, మంచి రేట్ వస్తుంది. ఇవి రెండు జరగకపోతే ఆత్మహత్యలు దారితీస్తాయి అన్నమాట. కేవలం 7 నెలల వ్యవధిలోనే ఇన్ని ఆత్మహత్యలు జరిగితే కూడా ఈ కూటమికి సిగ్గు లేదు, కూటమి నేతలకు సిగ్గు లేదు. మనమేమో కడపలో పోయి షో చేసి వస్తాం అనమాట. వరదలు, భారీ వర్షాలు, వర్షాభావ పరిస్థితులతో దెబ్బతిన్న పంటలు ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అప్పుల ఊబిలో అన్నదాతలు, పెట్టుబడి సాయం లేదు, బీమా పరిహారం లేదు, కరువు సాయం అంతకంటే లేదు, మద్దతు ధర దక్కక కష్టాలు తీరక అప్పుల ఒత్తిడితో తనువు జాలిస్తున్న వైనం. ఆ కుటుంబాలను ఓదార్చి తీరికలేని స్థితిలో ప్రజాప్రతినిధులు, అధికారులు. బాధిత కుటుంబాలకు పైసా విడుదల చేయని కూటమి ప్రభుత్వం వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకుంటారని తప్పుడు నివేదికలు. వైఎస్ జగన్ హయాంలో రైతన్నలకు అన్ని విధాల భరోసా, ఎక్స్గ్రేషియా 5 లక్షల నుంచి 7 లక్షలకు పెంపు. గతంలో బాబు సర్కారు బకాయిల సహా ఎప్పటికప్పుడు పరిహారం చెల్లింపు. ఈ కథనం రాస్తున్న క్రమంలోనే పొలంలో రైతు నాగేంద్ర, భార్యవాణి, పిల్లలు గాయత్రి, భార్గవుల మృతదేహాలు. అప్పుల బాధ తాళలేక రైతు కుటుంబం బలవన్మరణం, భార్య, 2 పిల్లలకు ఊరేసిన అన్నదాత. కలిసిరాని వ్యవసాయం, పెరిగిపోయిన అప్పుల భారం, కంతు బకాయిలు చెల్లించకపోవడంతో ట్రాక్టర్ స్వాధీనం, అన్ని వైపులా ఎక్కువైన ఒత్తిళ్లు, దిక్కుతోచని పరిస్థితుల్లో ఆగాయిత్యం. వైఎస్ఆర్ కడప జిల్లాలోనే విషాదం, నంద్యాల జిల్లాలో మరో రైతు ఆత్మహత్య. సో ఇదంతా కూడా జరుగుతుంటే మన పవన్ కళ్యాణ్ గారు, ది గ్రేట్ డిప్యూటీ సీఎం, కడపలో పోయి ఆయన ఎవరు జవహర్ బాబు అని ఎంపీడీఓని కొడితే మా ప్రభుత్వ అధికారులే కొడతారా అని చెప్పి పోయింది. కానీ ఈ చనిపోయిన రైతు కుటుంబాలను మాత్రం పరామర్శించలే. అదే బద్వేల్లో ఒక అమ్మాయిని పట్టపగలు పెట్రోల్ పోసి తగలబెడితే ఎంత పెద్ద సంచలనం అయింది. కానీ అవన్నీ మనకేం గుర్తురావు. ఎంతసేపున మన ప్రభుత్వంలో అధికారులు ఎవరైనా ఇబ్బంది పడతారా, వాళ్ళను వైసీపీలు కొడతారా, వాళ్ళని లాక్కెళ్ళి అంటే అగ్గుస సినిమాలో రామరెడ్డి లాగా ఈడ్చుకుపోయే సీన్స్ని చూపించి మనం బిల్డప్లు ఇస్తామన్నమాట. కానీ 5,000 నోట్లో పోవాలంటే, మనం అన్నం తినాలంటే రైతు కీలకమైన సంగతి వీళ్ళకి ఎవరికి గుర్తులేదు. ఇది ఒక కుట్రకోణం అయితే, ప్రీమియం భారం బీమాకు దూరం, రైతులకు ఉచిత పంటల బీమాను దూరం చేసిన కూటమి సర్కారు. రబీలో 8,44,000 ఎకరాలకే బీమా, గతేడాది 37,80,000 ఎకరాలకు రక్షణ. కవరేజ్ పొందిన రైతులు కేవలం 5,94,000 మంది, నిరుడు 43,82,000 మందికి లబ్ధి. ప్రీమియం చెల్లించేందుకు రేపే తుది గడువు. ప్రీమియం భారాన్ని మోయలేక, కార్యాలయాల చుట్టూ తిరగలేక అన్నదాతల అగచాట్లు. గతంలో ఆర్బీకే సెంటర్లు పెట్టింది ఎందుకంటే, అక్కడ ఆర్బీకే సెంటర్లో వ్యవసాయ శాఖ అధికారులను రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రైతులకు అందుబాటులో పెట్టి వాళ్ళ పాస్బుక్లు ఇవన్నీ కలెక్ట్ చేసుకొని ప్రభుత్వమే ఎంతమంది రైతులు ఉంటే వాళ్ళకు డబ్బులు చెల్లించేది బీమా కంపెనీలకు. ఇదిగో ఈ 2021లో పైసా కట్టకుండా 55,000 పరిహారం వచ్చిందని చెప్పి
ఒక రైతు ఇచ్చిన స్టేట్మెంట్ అనమాట. కడితే ఏమైందంటే ఇట్లా కాలం కలిసి రానప్పుడు, తుఫాన్లు ఇట్లాంటివి వచ్చినప్పుడు, పంట నష్టపోయినప్పుడు ఎంతో కొంత రైతుకు దక్కుతుందనమాట. ఆ ప్రయత్నం ఏది చేయకపోగా మొత్తం ఎండబెట్టి ఇప్పుడు ప్రభుత్వం కట్టేది లేదు, పీకేది లేదు. అసలు ఆ పథకాన్ని మనం ఎందుకు కొనసాగిస్తాం? ఇదొక కుట్ర అయితే గతేడాది రబీ సీజన్‌లో పంటల బీమాలో నమోదైన రైతుల సంఖ్య ఏకంగా 43,82,000. ఇప్పుడు కేవలం 5,94,000. ఏడాదిలో ఎంత తేడా! లక్షల ఎకరాలు, లక్షలాది మంది రైతన్నల బీమా రక్షణకు దూరమై గాలిలో దీపంలో సాగు చేయాల్సిన దుస్థితిలో నెలకొంది. సో, బీమా కంపెనీలకు దోచిపెట్టే కుట్ర కోణం ఇందులో వెలుగు చూసిందనమాట. ఎందుకంటే రైతులు ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తమ పంటలు కాపాడుకోవాలనుకుంటే స్వయంగా వాళ్ళే కట్టుకుంటే తప్ప ఛాన్స్ లేదనమాట. ప్రభుత్వానికి ఇంక ఏమాత్రం బాధ్యత లేదు. అసలు వ్యవసాయం దండగా, ఐటీ ఉండగా అని చెప్పి గతంలో బాబు గారి వైఖరి తెలిసి కూడా మొన్న రైతులు ఓటేయడమే పాపం అనమాట. ఇప్పుడు దానికి తగ్గ ఫలితం అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకంటే అమరావతిలో 55,000 ఎకరాలు కుప్పగా పోసి రైతులను నిట్టనీళ్ళు ఎట్లా ముంచారో చూసినాం కదా. ఇవన్నీ చేసినా కూడా ఇప్పుడు ఒకసారి జరిగితే మోసం, రెండోసారి జరిగితే అమాయకత్వం, ఇంకా పదే పదే జరిగితే దాన్ని ఏమనాలి? గ్రాచారం అంటారనమాట. సో, తెలిసి ఓటేసిన పాపానికి ఇంక అనుభవించడం మినహాయిస్తే వేరే ఆప్షన్ లేదనమాట. ఇంకంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.